ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా గజ్వేల్ సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ ఈరోజు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ముఖ్యంగా ఈ నెల 9 నుంచి ప్రారంభమయ్యేటువంటి శాసనసభ సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహంపై, అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 25వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించే విషయంలో కార్యకర్తలతో నాయకులతో ఆయన ఈ సందర్భంగా చర్చించారు. అట్లాగే ముఖ్యంగా రైతుల సమస్యలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రైతుల సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున స్పందించాలని చెప్పి కూడా ఆయన ఈ సందర్భంగా పార్టీ నాయకులకు ఆయన దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇక సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఈరోజు వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అక్కడ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులంతా ధర్నా చేశారు. ముఖ్యంగా ఈ గతంలో ఎంపిక చేసినటువంటి డబుల్ బెడ్రూమ్ల లబ్ధిదారుల లిస్టుకు అనుగుణంగా ప్రతి ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్లు అందజేయాలని చెప్పి ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. అక్కడికి వచ్చినటువంటి లబ్ధిదారులు కూడా పెద్ద ఎత్తున అక్కడ కార్యాలయం ముందు కూర్చుని బైఠాయించి ఆందోళన నిర్వహించినటువంటి పరిస్థితి నెలకొన్నది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో ఈ రోజు కూడా పెద్ద ఎత్తున డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ధర్నా జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా 13 గ్రామాలకు సంబంధించిన రైతులు ఈ రోజు కూడా ధర్నాలో పాల్గొని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ప్రభుత్వం వెంటనే ఆ డంప్ యార్డు ఏర్పాటుకు సంబంధించిన జీవోను రద్దు చేసుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. ఇక జహీరాబాద్లోనే ఈరోజు కార్మికుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా జరిగింది. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అక్కడ ధర్నా నిర్వహించారు. ఇక నారాయణఖేడ్లో మాజీ ఎమ్మెల్యే భూపాలరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం దళిత బంధును అమలు చేస్తూ దళితులందరికీ కూడా దళిత బంధు అమలు చేస్తూ డబ్బులు రిలీజ్ చేయాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.